నేను మైసూరువారిపల్లి గ్రామ పంచాయతీ నుంచి కడప డిస్టిక్ మాది. నేను వచ్చి మాజీ సైనికుని భార్యను. నా భర్త రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. అతను చనిపోయిన ఒక 3 నెలలకి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి. ఆ టైంలో మా గ్రామం నుండి అందరూ నాకు మీరు సర్పంచ్గా నిలబడాలి, మీ భర్త చాలా కృషి చేసినాడు, మీరు నిలబడి అతని కోరిక తీర్చి పలానా పార్టీ తరపున నిలబడాలని పెద్దలందరూ గ్రామంలో నిర్ణయించినప్పుడు నేను ధైర్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ తరపునైతే నేను ఖచ్చితంగా నిలబడతానని మా గ్రామంలో పెద్దలందరికీ చెప్పడం జరిగింది. ఆ టైంలో నాది ఒక చిన్న బట్టల షాపు. భర్త కోల్పోయినా నేను ఆ బట్టల షాప్ జరుపుకోవాలా పిల్లల కోసమని ధైర్యంగా ఉన్నప్పుడు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ టైంలో వైసీపీ వాళ్ళు వచ్చి, అమ్మ నీకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పావు, ఒక 20 లక్షలు అమౌంట్ ఇస్తాను, నువ్వు నామినేషనే వేయొద్దు అని చెప్పినప్పుడు నేను ధైర్యంగా నిలబడి ఒక దేశ సైనికుని భారీగా నేను ఒక మంచి నాయకుడు మన పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశయాలు ఎన్నో మంచి చెయ్యాలని అతను తపన పడి ముందుకు వచ్చినప్పుడు అట్లాంటి మనిషి పార్టీ తరపున గెలవడం మనకు ఎంతో గర్వంగా ఉంటుంది. మనకు గెలవకపోవని మనం నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలని ఆ రోజు నేను మంచి సంకల్పంతో నిలబడడం జరిగింది. ఆ దేవుడు కూడా నన్ను కరుణించి నా భర్త ఆశయం నిలవేరింది, నా అన్న పవన్ కళ్యాణ్ ఆశయం నిలవేర్చి కడప డిస్టిక్లోనే ఏకైక సర్పంచ్గా అన్న నోట నా పేరు పలికించుకొని ఈ పొద్దు నేను గర్వంగా చెప్పడం జరిగింది. ఆ టైంలో మనోహర్ సార్ గారు వచ్చి నాకు అభినందనలు తెలిపి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు నేను ఇంతవరకు రాగలిగినానంటే అది పవన్ కళ్యాణ్ పేరుతోనే ఈరోజు సాధ్యమని నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా మా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కడప నుండి తిరుపతి వరకు 4-వే లేదు సార్. అది ఒక్కటి ఫస్ట్ పాయింట్. దాంట్లో ఎన్నో యాక్సిడెంట్లు, దాంట్లో నేను ఒక బాధ్యురాలని. కనీసం నెలలో 4-5 యాక్సిడెంట్లు జరిగి చాలా చిన్న యూత్ పిల్లలు చనిపోవడం జరుగుతున్నది. దాని దృష్టి ఎమ్మెల్యే, మా కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే అయినాడు. 16 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నిలబడి ఒక్క రోడ్డు తీసుకురాలేకపోతున్నాడంటే ఇది చాలా బాధాకరం. నాలాంటి ఆడపిల్లలు ఎంతోమంది భర్తను కోల్పోయి మా మైసూరువారిపల్లి గ్రామంలోనే 8 మంది చనిపోయినారు సార్ ఒక్క 1 ఇయర్లోనే. నిన్నగాక మొన్న కూడా మన క్రియాశీల సభ్యత్వం చేసిన గారమంచి జితేంద్ర అనే అబ్బాయి కూడా చనిపోయి మేమందరం చాలా శోక సముద్రంలో ఉన్నాము. ఇలాంటివన్నీ మీ దృష్టికి తీసుకెళ్ళి రావాలనే నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇంకొకటి సార్, మేము కడప జిల్లాలో నేను సర్పంచ్గా గెలిస్తేనే నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చింది. ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని మేమందరం ప్రతి గ్రామానికి వెళ్ళి జనసేనని బలోపేతం చేయాలని మా రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కానీ ప్రతి ఒక్కరూ మా గ్రామం నుండి ఒక సర్పంచ్గా గెలిస్తే ఇంత పెద్ద విలువ ఉందని మేము కడప జిల్లా నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మా వంతు మేము అందరం కృషి చేస్తామని మనస్ఫూర్తిగా సార్కు కడప జిల్లా నుంచే ఫస్ట్ మేము గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంచాయతీ నిధులు ఇంతవరకు 2.5 సంవత్సరం అయింది సార్. మాది టౌన్కు దగ్గరగా ఉన్న పంచాయతీ. మాకు జనరల్ ఫండ్ అనేది ఒక అది ఒక్కటి అందుతుంది. 15th ఫైనాన్స్లో ఇంతవరకు ఎలాంటి నిధులు ఒక్క తూరి కూడా మాకు అది ఏంది అనేది కూడా మనకు తెలియదు. మేము సర్పంచ్గా గెలిచినప్పుడు మా క్లాసులు చెప్పారు సార్, మీకు ఒక వారం రోజులమ్మ సర్పంచ్ క్లాసులు ఉంటాయి, దాంట్లో ఎన్నో మాకు నేర్పించారు. అసలు మాకు ఏమీ తెలియదు, ఒక చిన్న హౌస్ వైపు నేను. అలాంటి దానికి ఎన్నో మంచి విషయాలు తెలిపినప్పుడు సర్పంచ్ నిధులు ఇలా వాడాలా, మనకి ఇలా వస్తాయని చెప్పినప్పుడు మేము అనుకున్నాం, అబ్బా మనం కూడా ఎన్నో చేయొచ్చు, మనం ఒక పార్టీ తరపున గెలిచినప్పుడు ఆ పార్టీకి మనం ఎంతో మంచి చేయాలి అని ధైర్యం ఉండింది సార్. ఇంతవరకు మా చిన్న పంచాయతీ 2,000 మంది పీపుల్స్ ఉంటారు అంతే సార్. అలాంటిది 11 లక్షలు అమౌంట్ వస్తే కనీసం శనివారం వచ్చిందని చెప్పాడు సెక్రటరీ గారు. సోమవారం లేదమ్మా డబ్బు 0 అయిపోయిందని చెప్పి. ఏం సార్ అంటే అది ఎందువల్ల సార్ అంటే కరెంటు బిల్లులకు దానికి అమౌంట్ ఖాళీ అయిపోయిందమ్మా అని చెప్పారు. ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు 1 నెల ముందు సార్, 1 వారం ముందు సర్వసభ మీటింగ్ జరిగింది సార్. సర్వసభ మీటింగ్లో 23 మంది సర్పంచుల్లో నేను ఒక్కదాన్నే జనసేన పార్టీ సర్పంచిని సార్.
ఎవరన్నా పెద్దలు ఎవరన్నా ఉన్న వాళ్ళు అంటారు, అమ్మ నువ్వు సరస మీటింగ్ పోతావు అంతమందిలో అంటారు. నేను వెళ్తాను సార్, నాకు అధికారం ఉంది, నాకు పదవి ఉంది, నేను వెళ్ళి ఖచ్చితంగా మీటింగ్లో నేను పాల్గొంటానని నేను ముందు సీట్లోనే కూర్చుంటాను సార్. కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కటి వచ్చేసాయి, మీకు ఫోల్స్ ఇచ్చేసాం, మీ కరెంటు పని అయిపోయింది, ప్రతి ఒక్కటి చెప్తారు సార్. ఏది జరుగుండదు, అది నాకు బాగా తెలుసు. మనం లేచి అడగదామా? ఒక్కదాన్ని ఏం అడగాలి? అందుకని నేను ప్రతి ఇది మీ దృష్టికి తీసుకురావాలని ఈరోజు రైల్వే కోడూరు నుంచి ఇంత దూరం వచ్చి మీకు చెప్పాలని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు వచ్చిన నిధుల్లో మాకు 11 లక్షలు మళ్ళీ వచ్చాయి సార్. వచ్చాయని పాపులేషన్ ప్రకారం చెప్తే 1,30,000 4 వంతుల్లో ఒక వంతు మాకు ఇప్పుడు డబ్బులు వచ్చాయని చెప్పారు. అది కూడా అమ్మ మీకు యూనియన్ బ్యాంకులో అకౌంట్లు చేయించుకొని మాకు మామూలు కేంద్ర ప్రభుత్వం చెప్పింది సార్. చెప్పినా ఇప్పుడు ఆ డబ్బులు మేము తీయకూడదంట. కనీసం గ్రీన్ అంబాసిడర్ కన్నా డబ్బులు ఇద్దామని మేము సార్ని అడిగితే ఆ డబ్బులు కూడా మీరు తీయకూడదు, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మేము చెప్పినప్పుడే తీయాలని మళ్ళీ ఇప్పుడు చెప్పినారు. అది డబ్బులు ఇప్పుడు 11 లక్షలు ఈసారి రాలేదు సార్. దాంట్లో 4 వంతుల్లో ఒక భాగమే వస్తుందమ్మా. 1,39,000 వస్తుంది లెక్కల ప్రకారం మా పంచాయతీకి సార్. అది కూడా మీరు తీయకూడదు, తీసినా అది ఒక పద్ధతిలో తీయాలి అని చెప్పారు సార్. అది ఇంకా చెప్పలేదు సార్, చెప్తారండి సార్. మేము వచ్చిన నేను సర్పంచ్ అయిన ఫస్ట్ పని నేను చేసింది సార్. మా పంచాయతీలో 17 ఎకరాల 28 సెంట్లు ఏటు పరంబోకి ల్యాండ్ ఉంది సార్. దాంట్లో వైసీపీ వాళ్ళే ముస్లిమ్స్ పేరు చెప్పి దాన్ని కబ్జా చేయాలని చూసినప్పుడు మేము ఫస్ట్ సార్, మేము మనోహర్ సార్ దృష్టికి కూడా తీసుకొచ్చాను సార్ ఈ విషయము. దాంట్లో నేను ఫస్ట్ పోరాడాలా. మా మైసూరు పంచాయతీలో ఉన్నప్పుడు కనీసం ఒక సర్పంచ్గా ఒక ప్రోటోకాల్ ప్రకారం నాకు ఒక విషయం చెప్పాలి కదా సార్. ఈ ల్యాండ్లో ఇలాంటి పని చేస్తున్నామమ్మా, ఏదో ఒకటి. మేము వీళ్ళు కబ్జా చేస్తున్నారని జనాల ద్వారా మాకు తెలిసినప్పుడు అమ్మవారు గారికి మేము వినతిపత్రం ఇచ్చేదానికి వెళ్ళాను సార్. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ వాళ్ళు కబ్జా చేయలేదు, దాంట్లో ఏదో ప్రార్థన చేసుకునేదానికి ఒక చిన్న పర్మిషన్ అడుగుతున్నా. అంటే మాకు చెప్పాలి కదా సార్ అంటే, లేదు నైట్ వెళ్ళి వాళ్ళే క్లీన్ చేసేసి దాంట్లో ఒక చిన్న దర్గాగానే పేరు పెట్టేసి కట్టేసినారు సార్. ప్రార్థన చేసుకునేదానికి పెద్ద గోడ కట్టాలన్నా ఇట్లా చేయకూడదు, ఇది తప్పు కదని మేము మా గ్రామంలో ఉన్న అందరినీ తీసుకెళ్ళి మేము అడిగినప్పుడు వాళ్ళు ఆపిచ్చారు సార్. అప్పుడు మా ఇంటి సొంత డబ్బులు మా పంచాయతీలో నన్ను గెలిపించి సపోర్ట్గా నిలబడిన వాళ్ళు తలా ఇంత డబ్బులు వేసుకొని కోర్టులో స్టే తెచ్చి ఈ రోజుటికి కూడా మేము ఆ 17 ఎకరాల ల్యాండ్ని మేము ఆపగించగలిగినాం సార్. అది మా గర్వంగా ఈరోజు మీ అందరి ముఖంగా చెప్పాలని నేను సార్కి దృష్టికి, మనోహర్ సార్ దృష్టికి ఇది 2 సార్లు మాకు ధైర్యంగా నిలబడి అమ్మా మీరు తప్పు చేయలేదు అని అప్పుడు సార్ మాకు భరోసాని ఇచ్చాడు సార్. అట్లాగే ఇంకొక చిన్న ప్రాబ్లం సార్ నాది. మాది వచ్చి అన్నమయ్య డిస్టిక్ మందపల్లి అనే గ్రామం నుండి నేను అక్కడ పుట్టాను. రైల్వే కోడలో నన్ను ఇచ్చారు సార్. ఆ గ్రామం మొత్తం అన్నమయ్య డిస్టిక్ గ్రామంలోని మందపల్లి, పులప్తూరు మీరు వినే ఉంటారు సార్. ఆ గ్రామంలో కనీసం మొత్తం మా ఇంట్లోనే 4 మనుషులు చనిపోయినారు సార్. దాంట్లో మా ఇంట్లో కూడా మా వదిన వాళ్ళు చనిపోయినారు, అన్న వాళ్ళందరూ శివాలయం కాడికి వెళ్ళి. అవును సార్, మా బంధువులు, మా పెదనాన్న వదిన వాళ్ళు సార్. ఆ డ్యాము అనవసరంగా కావాలని నీళ్ళంతా స్టోరేజ్ చేసి ఆ రోజు ఫోన్ చేయకుండా, ఎప్పుడు కూడా మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఏరు దాటి చదువుకుంటా ఉన్నాను సార్. చదువుకునేటప్పుడు ఏట్లో నీళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు మాకు ఫోన్ చేసి స్కూల్కి సెలవు ఇచ్చేయాలా అని చెప్పేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో ఇసుక తీయాలని వాళ్ళు ఫోన్ చేయకుండా మొత్తం స్టోరేజ్ పెట్టేసి ఆ రోజు అనవసరం 15 నిమిషాల్లో మొత్తం ఉద్వంసంలా ఒక సునామీ లాగా జరిగేటట్లు ఫోన్లో చేసి నీళ్లు ఎత్తకుండా చేసిన దానివల్ల మొత్తం నీరు ఎక్కువ వర్షాలు పడి ఆ మాదిరి తెగిపోయి ఎంతోమంది సార్ జరిగిన. మళ్ళీ మధ్యాహ్నానికి మేము మా ఊరు వెళ్తే ఎంత పచ్చదనమో ఎంత ఇది ఉండేదే సార్. మందపల్లి అనే గ్రామము అసలు ఎంత చెట్లు, ఇసుక, పక్కన ఏరు, ఎక్కడో మనం అలాంటి పల్లెటూరు ఉండదు సార్. అలాంటిది సర్వనాశనం అయిపోయి ఎంతమంది చనిపోయి ఇల్లు లేక ఇంట్లో స్లాబ్ వరకు నీళ్ళు వచ్చి అంత కష్టం వచ్చింది సార్. దాని గురించి కూడా మీరు ఒక తూరి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి నా కృతజ్ఞతలు చెప్పి పాదాభివందనాలు చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.